డీజేటిల్లు తర్వాత కమిటీ కుర్రోళ్ళు ఎమోషనల్గా వీడియో కూడా పెట్టారుగా మీరు ప్రోమోలో నన్ను నేను చూసేసరికి అంటే 14 ఏళ్ల పాటు చేసి కూడా అందుకే నెల్లూరు నీరజ అంటారు. నెల్లూరు నీరజ అంటే అట్లా నెల్లూరులో ఎన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటే అంతమందితో చేసామన్నమాట. నీరజ గారు ఒక 5 years బ్యాక్ మీ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఏది కోటక్ మహీంద్రా బ్యాంక్. మేము కోటక్ మహీంద్రా నుంచి ఫోన్ చేస్తున్నాను. మహేంద్ర గారిని కొట్టినారా? ఓ మే వెంకటరమా మహేంద్ర గారిని కొట్టినారటమా? అవుట్డేటెడ్ కామెడీ అంటే మీకు ఎన్నో విమర్శలు వచ్చాయట, అయిపోయింది తన పని, అవుట్డేటెడ్ కామెడీ. బట్ అవన్నీ దాటుకొని ఈ సినిమా అనేది ఒక మార్క్ క్రియేట్ చేశారు. మీకు కాల్స్ వచ్చాయా అంటే మీ ఊరు నుంచి కానీ, మీ హస్బెండ్ నుంచి కానీ, బయట నుంచి కానీ, మీకంటూ కాంప్లిమెంట్స్ కానీ? చాలా మంది, ఒక్కళ్ళు కాదు. అంటే అప్పటిదాకా నేను జబర్దస్త్ ఒక మంచి అవకాశం 10 ఎపిసోడ్లు అంటే ఎందుకు బయటకు వచ్చేసారు? మాక్సిమం ఒక ఆడపిల్ల ఎంతవరకు చేయగలదు. వల్గారిటీ అనేది పీక్స్కి వెళ్ళిపోతే చేయలేనండి. అదొకటి. నా కొన్ని చోట్ల జూలు ఒకటగా డబల్ డోస్ అనేది వచ్చింది. అక్కడ కూడా మనసు చంపుకొని చేసేది అనమాట నేను. కానీ ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు రావడానికి ఇండస్ట్రీలో భయపడుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్లు అని. అంటే ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి తొందరగా ఫోకస్ అవుతాం మనం. ప్రతి ఒక్కడు ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరే ఉందేమో ప్రాబ్లం అనుకుంటున్నాడు. నా ఇండస్ట్రీతో నా ఆడపడుచుగా అడుగుతున్నా నేను, ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే బాగలేదా, మిగతా సమాజం అంతా బాగుందా?